హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూర ఫ్రైని, అదే కూర కూడా అంటారు, ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం సింపుల్గా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 4-5 వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా చిటపటలాడనివ్వాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ని యాడ్ చేయట్లేదండి, మీరు కావాలంటే ఆనియన్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ చిటపటలాడాక ఇప్పుడు గోంగూరని నేను మార్నింగే కడిగి పెట్టుకున్నాను. మనకి ఈవినింగ్ లోపు కొంచెం వడబడిపోతుంది, లేదా నెక్స్ట్ డే అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వడబడిన గోంగూరని ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఇంకొక 2 డేస్ కనుక మంచిగా వడబడినట్లయితే మనకి పొల్లులాగా ఈ విధంగా వస్తుంది, బాగుంటుంది. నాకు 1 డేనే వడబడింది కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలయబెట్టుకోవాలి. గోంగూర అంతా కూడా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. చూడండి, మూత తీసాక ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. ఇలాగే ఉడికించుకోవాలి. మూత తీస్తూ వేస్తూ మధ్య మధ్యలో కలయబెడుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి గోంగూర ఫ్రై పర్ఫెక్ట్గా కావాలి అంటే గోంగూరని ఒక 2 డేస్ వరకు కడిగి శుభ్రంగా వడబెట్టుకుంటే మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా కుక్ అయిన తర్వాత వేసుకోవాలండి. ఫస్టే వేసినట్లయితే గోంగూరలోకి వాటర్ అనేది వస్తుంది. మంచిగా ఫ్రై అయ్యాక వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు 2 వేసాక ఇదే టైంలో కొంచెం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కూడా గోంగూరలో కలిసేలాగా గరిటెతో బాగా కలయబెట్టుకోవాలి. మనకి ఉప్పు, కారం, గోంగూర ఇవన్నీ పర్ఫెక్ట్గా కలిసిపోయినాయంటే కూర అనేది సూపర్గా ఉంటుందండి. వేడి వేడి రైస్లో కొంచెం వేసుకొని తిన్నామంటే ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. ఇలా అన్నీ వేసాక ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి గ్యాస్ని కుక్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. ఇప్పుడు ఒక వెల్లుల్లిని తీసుకొని రోట్లో ఈ విధంగా దంచుకొని ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకోవాలి. లేదు అంటే కనుక మనం కారంతో పాటు వెల్లుల్లిని కూడా దంచి వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ వెల్లిపాయను కూడా గోంగూరలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే గోంగూర ఫ్రై కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. మీరు ఇందులో ఇంకా ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను ఆనియన్స్ అయితే యాడ్ చేయలేదు. అంతేనండి, సింపుల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియో అంతా చూశాక ఒకసారి లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సో లైక్ చేయండి.